తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇవి పండ్లుకి తగులుతుంటే సూపర్గా ఉంటుందండి పచ్చి దోసకాయ. చూడండి ఎంత కమ్మగా ఉంటుంది. ఈరోజు పచ్చి దోసకాయ పచ్చడి చేసుకుందాం. చూద్దాము. దోసకాయలు కోసుకుందామండి. ఇప్పుడు చేదు చూసుకోవాలండి. చేదు ఉందో తీయగుందో. తీయగా ఉందండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. దోసకాయలు కోసి ఒక గిన్నెలోకి ఎత్తుకుందాం. ఉప్పు పెట్టించుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దోస గింజలు వేసుకుందాం. కొంచెం దోస గింజలు వేగినంగా ఎన్ని దోస గింజలు వేసుకున్నాం అన్నీ నువ్వులు వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలి. మంచిగా ఎర్రగా అయిన తర్వాత తీసుకోవాలి. ఇలా పోయిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చాలా జీలకర్ర, 5-6 మెంతులు, ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎర్రగా వేగినవి తీసుకుందాం. 2 రెమ్మల చింతపండు వేసి వేయించుకోవాలి. మంచిగా వేగినాయండి. తీసేస్తాం. ఎల్లిగడ్డలు కూడా 5-6 ఎల్లిగడ్డలు పాయలు వేసుకొని తగినంత పూడు వేసుకోవాలి. దోస గింజలు, నువ్వులు ముందే నూనె పెట్టుకున్న పొడి ఇది వేసుకొని రుబ్బుకోవాలి. దోసకాయలు వేసుకోవాలి. దోసకాయ రోటి పచ్చడి, దోస గింజలు, నువ్వులు పచ్చడి. రోటి పచ్చడి రెడీ అయింది. ఎత్తుకుందాం. ఇందులోకి ఎత్తుకుందాం. పచ్చి దోసకాయ రోటి పచ్చడి అంటే చాలా నాకు ఇష్టము. అందరికి కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ బాగుంటుంది. తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. రోటి దోసకాయ పచ్చడి, పచ్చి దోసకాయ పచ్చడి ఒట్టిగా తిన్నా బాగానే ఉంటుంది, కానీ పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇవి పండ్లుకి తగులుతుంటే సూపర్గా ఉంటుందండి పచ్చి దోసకాయ. చూడండి ఎంత కమ్మగా ఉంటుంది. చేసుకోండి. మళ్ళీ ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి.